అందరికీ నమస్తే అండి. అసలు మనం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నామా? లేకపోతే ఎక్కడన్నా పాకిస్తాన్‌లో ఉన్నామా అనిపిస్తుందండి. ఒక్కొక్కటి నిజంగా ఇన్సిడెంట్లు చూస్తుంటే ఈరోజు చింతపర్తి దగ్గర మఠం ఐ థింక్ మఠం దగ్గర ఎక్కడో ఆహ్, ఒక టీడీపీ వాహన రథం మీద ఎవరో దుండగులు ఇద్దరొచ్చి దానికి నిప్పంటించేసి డ్రైవర్ ఉన్నట్టుగా పెట్రోల్ పోసి నిప్పంటించేసి పరారయ్యారు. ఒకటి నాకు అర్థం కావట్లేదు. దేశ చరిత్రలో నేను ఇన్ని సంవత్సరాల నుంచి దగ్గర దగ్గర 30 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. రాజకీయాల్లో ఎప్పుడు ఇలాంటివి లేవే, ఇలాంటి ధోరణి లేవే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేవలం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిన తరుణంలో ఇలాంటి ఇన్సిడెంట్లు ఫస్ట్ టైం చూస్తున్నాను. అసలు తప్పు ఎవరిది? మంది కదా, మనం గెలిపించుకున్నాం కాబట్టి. ఇలాంటోడు మేనిఫెస్టో పెడతాడు, దొంగ మేనిఫెస్టో. ఇప్పుడు ఏదో 98% నేను పూర్తి చేశాను అంటున్నాడు. ఎక్కడా పూర్తి చేయలే. అందరి బతుకులు రోడ్డు మీదకి తెచ్చి పడేశాడు. అయితే వీళ్ళ ఆగడాలు ఇంతటితో సమాప్తం అవ్వట్లేదు. వీళ్ళు రోజు రోజుకి పెటిమీరిపోతున్నారు. దానికి కారణం ఏంటంటే ఎక్కడో ఏదో కొడుతుంది. వీళ్ళ ధైర్యం ఏంటి? అసలు వీళ్ళ ధైర్యం ఏంటి? రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది. మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది, తిరిగే స్వేచ్ఛ ఉంటుంది. వాళ్ళ హావభావాలని ప్రజలకి ఏ విధంగా తెలియపరచాలనేది హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఇక్కడ అవేమీ కనిపించట్లేదు. కానీ ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయంటే ఎలక్షన్ కమిషన్ గారు ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఇలాంటి వాటిని మీరైతే కంపల్సరీ ఉపేక్షించొద్దండి, అరికట్టండి. ఇలాంటి వాళ్ళని అసలు నామినేషన్ వేయడమే తప్పు సార్. నేరస్తుల్ని రాజకీయాలు తీసుకుంటే ఇలానే ఉంటుంది సార్. వాళ్ళకి ఏం తెలీదు. వాళ్ళకి తెలిసింది ఇలాంటిదే వాళ్ళకి తెలుసు. ప్రజల్ని భయభ్రాంతులకు చేయాలి, ఎదుటోని తొక్కేయాలి, ఈ విధంగానే ఉంటాయి సార్. చదువు లేనోనికి ఇదే తెలుసు. చదువుకున్నోనికి విఘ్నత అన్నీ తెలుస్తాయి. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఇప్పుడు చూడండి, బోడే రామచంద్ర యాదవ్ గారి మీద, ఆయన మీద కూడా దాడి చేసేదానికి ఆయన కార్లన్నీ పగలగొట్టారు సదుం దగ్గర. అయితే ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయంటే మీరు దీని మీద ఫోకస్ పెట్టాలి సార్. ఇలాంటి నాయకుల మీద కంపల్సరీ ఫోకస్ పెట్టాలి. అసలు రాజ్యాంగంలో మీరు కూడా చదువుకున్నారు కాబట్టి మీకు తెలుసు కదా, మీరు చేస్తున్నారు కదా కంటెస్ట్ మొత్తం అన్నీ చేస్తున్నారు కదా, అన్ని రాష్ట్రాలు చేస్తున్నారు కదా. కేవలం ఆంధ్రప్రదేశ్లో ఇన్ని జరుగుతున్నాయంటే మాకు ఎక్కడో డౌట్ వస్తుంది సార్. మీరు ఎక్కడో వీక్ అయి ఉన్నారని మాకు అర్థమవుతుంది. అందుకని మాలాంటి సామాన్యులకి మీరు భరోసా కలిగించాలంటే ఇలాంటి వాటిని ఒక్కసారి కొడితే 30 సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలి సార్. ఆ విధంగా చేయాలి. నేను స్టేట్ ఎలక్షన్ కమిషన్ గారికి ఈ వీడియో షేర్ చేయండి కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు అపోజిషన్ ఉన్న వాళ్ళకి పవర్స్ ఉన్నావు సార్. ఒకవేళ వీళ్ళు అపధర్మ ముఖ్యమంత్రి అయినా కూడా వీళ్ళు దోచుకున్న డబ్బులు కానీ, వీళ్ళు చేసిన అరాచకాలు కానీ అంతా ఇంత కాదు. మీకు తెలియదు. మీరు ఇప్పుడు వచ్చారు కాబట్టి మీకు తెలుసు, కానీ తెలియదు. కానీ ముందు చేసినటువన్నీ మాకు తెలుసు కాబట్టి సామాన్యులుగా మేము చెప్పేది ఒకటే, ఎన్నికల్ని సజావిధంగా సాగాలంటే ఇలాంటి వాళ్ళకి బీఫామ్ ఇవ్వడమే తప్పు. అయినా కూడా వాళ్ళ ముఖ్యమంత్రి అలాంటోడే కాబట్టి ఇచ్చాడు. కానీ అది మీ మనసులో పెట్టుకొని మీరు మాత్రం ఈసారి ఇలాంటి వాటిని పూర్తిగా ఖండించి ఇలాంటి వాటిని ఇంకోసారి ప్రేరేపితం కాకుండా చూడాలని నేను కోరుకుంటున్నాను సార్. ఒక సామాన్యుల్లో కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉంది. ఇలాంటి వారిని మనం కట్టడి చేయాలి సార్. ఎలక్షన్ కమిషన్ గారు, మీరు ఈ వీడియో చూస్తారని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా మీరు దీని మీద యాక్షన్ తీసుకోవాలి సార్. ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని ఒక సామాన్యునికి రోడ్డు మీద తిరిగే అర్హత లేకుండా, ఏదైనా స్వచ్ఛతంగా మాట్లాడాలన్నా కూడా అర్హత లేకుండా చేస్తే
ప్రజాస్వామ్యానికి ముప్పు వస్తుంది, దేశ భద్రతకే ఇది ముప్పు వస్తుంది. ఇలాంటి వాళ్ళు చిన్న చిన్నగా ఎదిగి రేపు పొద్దున్నే డాన్ అంటే నేనే రాష్ట్రాన్ని దేశానికి ఒక డాన్ లాగా ఎదగాలని చూస్తారు. ఎప్పుడు కూడా ఇలాంటి వారిని ప్రోత్సహించకూడదు. మనము ఖచ్చితంగా అరికట్టాల్సి ఉందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎలక్షన్ కమిషన్ గారికి ఈ వీడియోని షేర్ చేయాల్సిందిగా ప్రతి ఒక్క పౌరుడికి నేను కోరుకుంటూ విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్.